అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసల నుంచి టారిఫ్ల వరకు అనేక సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన రాబోయే రోజుల్లో మూడోసారి కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తనకు ప్రజల్లో మద్దతుందని చెప్పారు. కానీ ఇది అమెరికా చట్టం ప్రకారం అసాధ్యం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తన వారసుడు ఎవరనే దానిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా 2017 జనవరిలో బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 2025 జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీలో తన వారసుల గురించి కూడా ప్రస్తావించిన ట్రంప్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లో ఎవరో ఒకరు తన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశముందని చెప్పారు. కొందరు సమర్థులైన వ్యక్తులు ఉన్నారని, వారిలో ఒకరు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారని మార్కో వైపు ట్రంప్ చేయి చూపించారు. జేడీ వాన్స్ కూడా అద్భుతమైన నాయకుడే అన్నారు ట్రంప్. వీళ్ళిద్దరినీ సవాల్ చేసేవారు పార్టీలో లేరనే అనుకుంటున్నానని పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి 2 సార్లకు మించి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే అవకాశం లేదు. అయితే శ్వేతసౌధం మాజీ సలహాదారు స్టీవ్ బ్యానన్ మాత్రం ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కావాలని సూచిస్తున్నారు. ఇందుకు ఓ ప్రణాళిక కూడా ఉందని చెబుతున్నారు. ఇందుకు అమెరికా చట్టసభల్లో 3/2 మెజారిటీతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో 75% మద్దతు తెలపాలని చెబుతున్నారు. అయితే ట్రంప్కు అనుకూలంగా రాజ్యాంగ సవరణ తేవడం చాలా కష్టమని అమెరికా న్యాయ నిపుణులు అంటున్నారు. కాబట్టి ట్రంప్ తరచూ మూడో టర్మ్ గురించి మాట్లాడినప్పటికీ ప్రస్తుత చట్టాల ప్రకారం ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం లేదు. అయితే గతంలో ఫ్రాంక్లిన్ డి రోసవెల్ట్ 1933-45 మధ్యలో అమెరికాకు ఏకంగా 4 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత 22వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక వ్యక్తికి 2 పర్యాయాలకు మించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లేకుండా చేశారు. ఇక ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మలేషియాలోని ఆసియన్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.